వైసీపీ నేత బీజేపీలో చేరేందుకు రెడీ అవడంతో ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు జమీర్ అనుచరులు, టీడీపీ నేతలు. ఘర్షణ నేపథ్యంలో కాసేపట్లో కార్యకర్తలతో భేటీ కాబోతున్నారు పరిటాల శ్రీరామ్. అందుబాటులో ఉన్న కార్యకర్తలతో పరిటాల సమావేశం ఉండబోతోంది. రేపు వైసీపీ నేత జమీర్ బీజేపీలో చేరబోతున్నారు. రెండు వర్గాల పోటాపోటీ కార్యక్రమాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అల్లర్లు సృష్టిస్తే గనక కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరించారు ఎస్పీ వీరత్న. బీజేపీలో చేరేందుకు వైసీపీ నేత జమీర్ సిద్ధమవడం, ఆయన్ని అడ్డుకోవడానికి టీడీపీ నేతలు ప్రయత్నించడంతో అక్కడ ఘర్షణ చెలరేగింది. బీజేపీలో చేరడానికి వీల్లేదంటూ జమీర్ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. టీడీపీ కార్యకర్తలపై ప్రతిదాడి చేశారు జమీర్ అనుచరులు. కర్రలు, రాడ్లతో రెండు వర్గాలు దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. కార్లు కూడా ధ్వంసమయ్యాయి. తాజా ఘర్షణ నేపథ్యంలో కాసేపట్లో టీడీపీ కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు పరిటాల శ్రీరామ్. అందుబాటులో ఉన్న కార్యకర్తలతో ఈ సమావేశం జరగబోతోంది. మరోవైపు బీజేపీలో చేరబోతున్నారు వైసీపీ నేత జమీర్. ఇక రెండు వర్గాల పోటాపోటీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అవాంఛనీయ ఘటనలు జరిగే అవుతుందన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అల్లర్లు సృష్టిస్తే గనక కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లా ఎస్పీ వీరత్న. గతంలో టీడీపీలో పనిచేసిన జమీర్ అనంతరం వైసీపీలోకి వెళ్లారు. ఇవాళ జమీర్ బీజేపీలోకి చేరడానికి సిద్ధం కావడంతో తెలుగు తమ్ముళ్ళు అభ్యంతరం తెలుపుతున్నారు. అయితే జమీర్ వాదన మరోలా ఉంది. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు పార్టీ డెవలప్మెంట్కి కృషి చేశానని అంటున్నారు. పార్టీలో చేరాలని బీజేపీ నాయకులే తనను ఆహ్వానించారని చెబుతున్నారు.